హలో! హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ పండగ చేసుకున్నారా? యాక్చువల్లీ నేను ఇది పండగ ముందరే పెడదామనుకున్నాను. కానీ కొంచెం బిజీగా ఉండి పెట్టలేకపోయాను. ఇవన్నీ వచ్చి లంగా జాకెట్లనమాట. సంక్రాంతికి డిజైన్ చేసినవి. కొన్నేమో శారీస్‌తో డిజైన్ చేసినవున్నాయి. కొన్ని మెటీరియల్ తీసుకొని కుట్టినవున్నాయి. ఇది వచ్చి మనకి శారీ నుంచి డిజైన్ చేశానండి. ఐరన్‌కి ఇచ్చినప్పుడు అతికేసిందనమాట. సో, అందుకని దాన్ని చించేసి ఇంకా లంగా జాకెట్ లాగా టర్న్ చేశాను. దీనికి ఏం చేశానంటే నేను నార్మల్‌గా ప్లీటింగ్ అనేది ఇచ్చాననమాట. బాక్స్ ఐ మీన్ నార్మల్ ప్లీట్సే ఇచ్చాను. తర్వాత వచ్చి కింద లైనింగ్ ఇచ్చాను. ఐ మీన్ ఫాల్ ఇచ్చాను మొత్తానికి. ఓకే. కింద అంతా చుట్టుకుపోకుండా ఫాల్ అనేది ఇచ్చాను. అలాగే వేస్ట్ బెల్ట్‌కి వచ్చేసరికి నేనేం చేస్తానంటే మొత్తం 1 ఇంచ్ వేస్ట్‌కి బొందు వేయకుండా ఒక బొందు దూరేంత కుట్టుకుంటే మనకేంటంటే నడుం దగ్గర ఎక్కువగా బల్జీగా ఉండదనమాట. అంటే బాగా ఇదిగా ఉండదు. అలా వేసుకుంటే నీట్‌గా ఉంటుంది. నడుం దగ్గర బెల్ట్ లాగానే ఉంటుంది. టైట్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. దీనికి నేను జస్ట్ సైడ్ ఓపెన్ అనేది మాత్రమే ఇచ్చాను. అండ్ దీనికి వచ్చి బ్లౌజ్‌కి నేనేం చేశానంటే పళ్ళులో వచ్చిన పార్ట్ తోటి ఇలాగా షర్ట్ కాలర్ నెక్ అనేది ఇచ్చా. చిన్నగా కాలర్ ఇచ్చాను. అది ఫ్రంట్ ఇదొచ్చి మనకి క్రాప్ టాప్ లాగానే వస్తుందనమాట. అలాగే మనకి శారీలో మిగిలిన పీస్ తోటి నేను కాలర్ అనేది ఇచ్చాను. లోపలికి ఫోల్డ్ చేసి అండ్ ఫ్రంట్ హుక్స్ అనమాట. ప్రతి దానికి కూడా నేను క్యామ్రిక్ కాటన్ వాడతాను. అట్లాగే దగ్గర దగ్గర 1 సైడ్ 2 ఇంచెస్ ఇది అనేది ఇస్తాను అనమాట. ఖర్చు అనేది ఇస్తాను. హ్యాండ్స్ నార్మల్గానే ఇచ్చాను. జస్ట్ శారీలో ఉన్న క్లాత్ తోటి వాడాను. ఇది వచ్చి కంచిపట్టు లంగా అండి. దీనికి నేను ఏం చేశానంటే జస్ట్ నార్మల్గానే డిజైన్ ఉంది కాబట్టి బాక్స్ ప్లీట్గా పెట్టానన్నమాట ఇది. ఓకే. ఆ డిజైన్ వరకు కొంచెం కనిపించేటట్టని బాక్స్ ప్లేట్గా పెట్టేశాను. దీనిలో వచ్చి మనకి ఏంటంటే ఇట్లాంటి లంగాలు అవి మనం వేసేటప్పుడు మెయిన్గా మనం ఏం చేస్తాము బాడీ లంగాలకి సింగిల్ పొర వేస్తాం. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే కిందంతా జారిపోతుంది, బరువు అయ్యి తొందరగా పాడైపోతుంది. అలా కాకుండా ఇలాగా బాడీకే డబల్ లేయర్ వేసామంటే నీట్గా ఉంటుంది. అండ్ దీనిలో వచ్చి మనకి బ్లౌజ్ కంటేను కొంచెం నెక్ అనేది డీప్గా పెట్టాలి. అలాగే చంక కూడా కొంచెం డీప్గా అనేది ఇవ్వాలన్నమాట. దీనికి నేనేం చేశానంటే బ్లౌజ్కి మగ్గం వర్క్ మిషన్ వర్క్ అనేది చేయించాను. మిషన్ వర్క్ కూడా ఏంటంటే దీనిలో ఉండే కాంట్రాస్ట్ కలర్స్ తీసుకొని కట్ వర్క్ నెక్ దగ్గర కట్ వర్క్ వచ్చేటట్టు, అలాగే నడుంకి కట్ వర్క్ వచ్చేటట్టు చేయించాను. ఇది చాలా మా పక్కన వాళ్ళే చేస్తారు. ఇది చాలా నీట్గా వస్తుందన్నమాట మిషన్ వర్క్ అనేది. త్వరగా కలర్స్ పోవు ఇవి. అలాగే వెనకాల వచ్చి నేను కంప్లీట్ ఓపెన్ జిప్ అనేది ఇచ్చాను అనమాట. వైకేకేది గోల్డెన్ జిప్ అనేది ఇచ్చాను. కట్ వర్క్ ఇచ్చాను అనమాట కింద అంతాను. దానికి ఇచ్చా. అండ్ ప్లీట్స్ దగ్గర వచ్చేసరికి చిన్న చిన్న ప్లీటెడ్గా ఇచ్చాను. అలా బుట్ట అనేది ఇచ్చాను. చిన్న ప్లీట్స్ పెట్టి బుట్ట అనేది ఇచ్చాను. ఇది మనకి ఎల్బో హ్యాండ్స్ లాగా వస్తుందన్నమాట. ఎల్బో హ్యాండ్స్ దాకా వస్తుంది. మెయిన్ హైలైట్ చేసింది కట్ వర్క్ నేను ఎక్కువగా. అలాగే బ్యాక్ వచ్చి గోల్డెన్ జిప్ ఇచ్చాను, కంప్లీట్ ఓపెన్ ఇచ్చేటట్టు. ఒకవేళ మనకి ఇది పొట్టిగా అనిపిస్తే కనుక దీనికి కింద మనం పెప్లం టాప్ లాగా వేసుకోవచ్చు అనమాట. అంటే సేమ్ కలర్లో మనకి సెమీ సిల్క్ కానీ రా సిల్క్ కానీ తీసుకొని పెప్లం టాప్ అనేది వేసుకోవచ్చు. ఓకే. ఇది సెకండ్ మోడల్. అండ్ థర్డ్ది వచ్చి ఇది క్రష్ శారీ తోటి డిజైన్ చేశాను. ఇది కూడా దీనికి కూడా నేను దీంతో అంటే ఒక శారీ తోటి 3 అవుట్ఫిట్స్ అయినాయి అన్నమాట. ఒకటేమో 7 ఇయర్ బేబీకి, ఒకటి 1 ఇయర్ బేబీకి, ఇంకొకటి 4 ఇయర్స్ బేబీకి. దీనికి కూడా ఇంతే. నడుం దగ్గర వేస్ట్ దగ్గర మనం బొందు దూరేంత పార్ట్ వరకు కుట్టుకుంటే ఫిట్టింగ్ అనేది బాగుంటుంది, లుక్ బాగుంటుంది. మీరు ఒకసారి అట్లా ట్రై చేయండి. అండ్ దీనికి కూడా నేను ఏం చేశానంటే బాక్స్ ప్లీట్ ఇచ్చాను. దట్టు డబల్ బాక్స్ ప్లీట్ అనమాట ఇది. అప్పుడు డబల్ బాక్స్ ప్లీట్ పెడితే ఏమవుతుందంటే మనకి గేరా అనేది ఎక్కువగా కనిపిస్తుంది. క్లాత్ నడుం దగ్గర చిన్నగా ఉన్నప్పుడు డబల్ బాక్స్ ప్లీట్ పెట్టుకోవచ్చు, ట్రిపుల్ బాక్స్ ప్లీట్ పెట్టుకోవచ్చు. అట్లా నెక్స్ట్ మోడల్ మీకు త్రిబుల్ బాక్స్ ప్లీట్ అనేది చూపిస్తాను మీకు. చాలా గేరా అనేది చాలా ఎక్కువగా వస్తుంది దీనికి. దీనిలో వచ్చి నేను బ్లౌజ్ అనేది వింగ్స్గా ఇచ్చాను, చూపిస్తాను మీకు అది.
దాన్ని నేను పళ్ళు పార్ట్ తోటి హైలైట్ చేసి పళ్ళు పార్ట్తో కుట్టాననమాట. ఇది కూడా క్రాప్ టాప్ లాగానే వస్తుందండి. ఓకే, దీని పళ్ళు పార్ట్కి ఇచ్చాను, అలాగే బెల్ట్గా కింద పార్ట్ని బెల్ట్గా ఇచ్చాను. లోపల స్లీవ్లెస్ బ్లౌజ్ వచ్చేది, పైన మాత్రము మనకి ప్లీట్స్ ఇచ్చి నార్మల్గా ఇవన్నీ మనం ఏంటంటే బొందులు లాగి పైకి షోల్డర్ దగ్గర కట్టుకునేవి చూసాం కదా, అట్లా కాకుండా నేను ఏం చేస్తానంటే ఎలాస్టిక్ అనేది ఇచ్చానమాట. ఆ లుక్ అనేది అట్లా వస్తుంది. షోల్డర్ నుంచి అటాచ్ చేసేసాను ఎలాస్టిక్ని. అండ్ ఇది బ్యాక్ ఓపెన్, వేస్ట్ దగ్గర బెల్ట్ లాగా అనమాట, కరెక్ట్గా బాడీకి ఫిట్ అయ్యి ఉంటుంది. ఓకే, ఎలాస్టిక్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే బొందులు అనుకోండి, పిల్లలు కొంచెం అటు ఇటుగా తిరుగుతున్నా ఇదవుతున్నా ఐ మీన్ ఊడిపోతే లుక్ పోతుంది కాబట్టి నేను డైరెక్ట్ ఎలాస్టిక్ అనేది ఇచ్చేసాను అనమాట. బ్యాక్ మామూలుగానే హుక్స్ అనేది ఇచ్చాను. ఇది క్రాప్ టాపే, చాలా బాగుంటుంది. ఇది వేస్తే మాత్రం లుక్ చాలా చాలా క్యూట్గా ఉంటారు. అలాగే నెక్స్ట్ ఇది నేను చెప్పా కదా త్రిబుల్ బాక్స్ ప్లీట్ తోటి చేస్తామని, దీనికి నేను 4.5 మీటర్స్ క్లాత్ వాడానండి. ఓకే, 4.5 మీటర్స్ క్లాత్ వాడాను కనుక గేరా చూడండి ఎంత ఎక్కువగా వచ్చిందో. 4.5 మీటర్స్ గేరాను వచ్చేస్తుంది ఇది. దీనికి ఏం చేశానంటే త్రిబుల్ బాక్స్ ప్లీట్ అనమాట, మీకు చూపిస్తాను ఒకసారి, చూస్తే ఐడియా వస్తుంది. యాక్చువల్లీ ఇస్త్రీ ఇదైందనమాట, చేయించాలి, ఇంకా ఇవ్వలేదు వాళ్ళకి. 1 2 3 త్రిబుల్ బాక్స్ ప్లీట్ పెడతాం ప్రతిదానికి అంతే. సైడ్ జిప్ ఇచ్చుకోవచ్చు, సైడ్ జిప్ వేసేసి అండ్ నడుం దగ్గర బెల్ట్కి కొంచెంగా బొందు దూరేంత వరకు కుట్టాలి. ఇందులో మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఇందాక రెండింటికి మీకు అంత క్లియర్గా ఉండదు, దీనిలో క్లియర్గా కనిపిస్తుంది. ఇలా ఇవ్వడం వల్ల మనకి లుక్ అనేది బాగుంటుంది. ఇది అదే అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తున్న, సైడ్ జిప్ ఇచ్చుకుంటే మనకి హుక్ అనేది నీట్గా ఐ మీన్ హిప్ పై నుంచి నీట్గా ఎక్కుతుందని. ఓకే, దీని విడ్త్ మన ఇష్టం అనమాట, మన ఇష్టం వచ్చినంత విడ్త్ పెట్టుకోవచ్చు, కానీ బొందు దూరేంత పెట్టుకుంటే మనకి పొట్ట దగ్గర అంత బాగా ఎక్కువగా ఇదైనట్టు బల్జీగా రాకుండా ఉంటుందన్నమాట. దీనికి టాప్ వచ్చి నేను ఏం చేస్తానంటే మామూలు మనకి కాటన్వి ప్రింటెడ్ బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా, ఆ బ్లౌజ్ పీస్ తోటి డిజైన్ చేశాను. దీనికి వచ్చి షాల్ కాలర్ అనేది ఇచ్చాను, స్లీవ్లెస్ ఇచ్చాను, షాల్ కాలర్ ఇచ్చాను. ఓకే, వీటిల్లో ఏమైనా మీకు కటింగ్ అని స్టిచ్చింగ్ అని కావాలంటే కనుక నాకు కమెంట్ చేయండి. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ క్రాప్ టాప్స్, ఇవన్నీ కూడా అరౌండ్ 5 years 7 years బేబీస్కి డిజైన్ చేసినవి. ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా, ప్రతిసారి లంగా జాకెట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా డిజైన్ అనేది చేయించారు. ఓకే, ఈ మోడల్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.